నమస్తే అండి. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్ పరిపాలన ఎలా ఉందంటే, అప్పులు తేవడం, బటన్ నొక్కడం, డబ్బులు పంచడం. అంటే అవి మీకు మంచి చేశాను అంటే అవి ఓట్ల కొనుగోలు పథకాల, కాబట్టి మీ ఇంటికి 3,000 ఇచ్చాము, 5,000 ఇచ్చాము కాబట్టి మాకు ఓటేయాలి అని మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారా? చెప్పండి. సెకండ్, మరి కేవలం ఈ సంక్షేమ పథకాలు అంటే మరి డెవలప్మెంట్ సంగతి ఏంటి? డెవలప్మెంట్ అంటే ఐటీ కంపెనీస్ రాలేదు, పరిశ్రమలు రాలేదు, తర్వాత చెప్పాలంటే క్యాపిటల్ 3 క్యాపిటల్స్ అన్నారు, ఒక్క క్యాపిటల్ కూడా ఒక్క సిటీ డెవలప్ చేయలేదు. తర్వాత పెట్టుబడులు అయితే అసలే రాలేదు, రోడ్స్ అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, సిపిఎస్ రద్దన్నారు, చేయలేదు. మొత్తము సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓటు అడుగుతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడితే ఎలా? అంటే నాసి రకము మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకు అమ్ముకుంటే ఓటేయాలా? ఇంకోటి ఏంటంటే పట్టా పాస్బుక్ల పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ ఎందుకండి? గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి, రికార్డ్లెస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎవరైనా సరే అది చీఫ్ మినిస్టర్ బొమ్మ ఎందుకు? అంటే ఇప్పుడు మా ఆస్తి పైన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండిపోయే ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు? ఆ ముఖ్యమంత్రికి 30 నెత్తి మీద సిబిఐ కేసులు, దేశం విడిచి వెళ్ళిపోవాలంటే సిబిఐ కోర్టు అనుమతి, ఇలాంటి వాడి బొమ్మ పట్టా పాస్బుక్ల మీద, మా ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటి? ఇవన్నీ చాలా రైట్ అండి. మీ క్వశ్చన్ అర్థమైంది. రైట్ అండి, రాజశేఖర్ గారు ఆన్సర్ ఇస్తారు. వారి క్వశ్చన్ అర్థమైంది, వారు తెలుగుదేశం పార్టీ అని కూడా అర్థమైంది. సంతోషం, పర్వాలేదు. వారు ఏ పార్టీ అయినా కూడా వారికి సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒకటి, ఆయన సంక్షేమం పేరిట ప్రజలకి డబ్బులు పంచుతున్నారు అని. ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో వీళ్ళంతా ఎక్కడున్నారండి? ఈ ఎన్ఆర్ఐలు మరి కొద్దిమంది మాత్రమే సహాయం చేశారు. ఇప్పుడు మాట్లాడినటువంటి వారు ఎక్కడున్నారో తెలీదు. ప్రజలను ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే 2 సంవత్సరాలు అన్ని కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని కొనసాగిస్తూనే ప్రజల్ని ఆదుకోవడం. ప్రజలంటే వీళ్ళు అందుకే పెట్టుబడిదారులకి మరి పేదవాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం అనేటువంటి మాట మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం. పెట్టుబడిదారుల్ని ధనవంతుల్ని మరీ ధనవంతుల్ని చేయడానికి కాదు, పేదవాళ్ళని ధనవంతుల్ని చేయడానికి, పేదవాళ్ళకి కొనుగోలు శక్తిని పెంచడానికి. దాని ద్వారానే అభివృద్ధి అంటే ఏంటి? పేదరిక నిర్మూలనే అభివృద్ధి. 4 బిల్డింగులు కట్టేసి 4 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినంత మాత్రాన అభివృద్ధి అంటే అది సరైన పద్ధతి కాదు. సరే, మీరు అభివృద్ధి అన్నదానికి కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అన్నారు కదా, మరి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వచ్చినాయండి? 17 మెడికల్ కాలేజీలు ఏనాడైనా చూసారా? ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పైబడి తర్వాత ఏనాడైనా చూసారా? ఏ రాష్ట్రంలో ఒక్కసారిగా? మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి, గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్స్ అని పేషెంట్స్ని డైరెక్ట్గా పేదవాళ్ళని ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఈరోజు గ్రామాల్లో. రైతుల్ని ఆదుకోవడానికి మరి ఈ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటిది కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ మీరు చూసుకోండి. స్కూల్ బిల్డింగ్స్, పాడిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ కూడా రెన్యువేట్ చేసి ఈరోజు పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందించడానికి స్కూళ్ళు వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ దగ్గర నుండి మంచి భోజనం పెడుతూ, వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ ఇస్తూ, బుక్స్ ఇస్తూ, బెల్టుల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, సాక్స్ల దగ్గర నుంచి మరి ఆ చివరికి వాళ్ళకి ట్యాబ్స్ కూడా ఇస్తూ మరి డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి ఏం కావాలండి? పోర్టులు కడతా ఉన్నారు కదా, అది చూస్తున్నారా లేదా? పోర్టులు ఉన్నాయని ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి విశాఖపట్నంలో మరి ఇటీవల జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్లో ఎంఓయూలు అయినాయి, అనేక ప్రాజెక్టులు ప్రారంభమైనాయి. ఇది కేవలం 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. కేవలం 3 సంవత్సరాలు. మీరు ఉద్దానం అన్నారు కదా, ఉద్దానం అంటే ఏమైంది? ఉద్దానానికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయగలిగాడా?
అక్కడ ఈరోజు రీసెర్చ్ సెంటర్ కట్టించింది ఎవరు ఉద్యానంలో? అక్కడ వాటర్ సప్లై చేస్తుంది ఎవరు? అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్నాయి. అవన్నీ వదిలేసి కేవలం మరి ఎక్కడో కూర్చొని ఎవరి మాటలో విని లేదా సోషల్ మీడియాలో మాటలిని మీరు ఏదో మాట్లాడితే కాదు. దయచేసి ఒకసారి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చి జరిగినటువంటి అభివృద్ధిని చూడండి. చూసి మరి చూడనట్టుగా ఉంటే మేము చేయగలిగింది చూసి కూడా మరి కేవలం ఒక పార్టీ ముసుగులో ఉంటే అర్థం కాదు. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేటువంటిది గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలను ఎప్పుడైతే బ్రతికించుకుంటామో, పేదలను ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెంచుతామో అదే అభివృద్ధి. 12.5% ఉన్నటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి పావర్టీ లైన్ ఈరోజు 5.5% ఎలా తగ్గింది? అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. మీరు గతంలో చూశారు. ఇప్పుడు వృధాగా డబ్బులు పంచుతున్నారు అంట. డబ్బులు పంచటం అనేటువంటిది పేద ప్రజలను ఆదుకోవడానికి, పేద ప్రజలను ఆదుకొని వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడం ద్వారానే ఆర్థికంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది. మీరు అర్థం చేసుకో, ట్యాక్సుల రూపాయలు తిరిగి ప్రభుత్వానికి కూడా అవి వస్తూ ఉంటాయి. కానీ గతంలో ఏం జరిగింది? 14 నుంచి 19 దాకా ఇదే డబ్బు వృధా అయింది. ఇదే డబ్బు మరి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ కూడా 4 సంవత్సరాలు వీటితో కలిసి ఉన్నాయి. కాబట్టి అలాంటి కార్యక్రమం లేకుండా, ఎక్కడ మధ్యవర్తులు లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించి వాళ్ళని ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని నేను తెలియజేస్తా ఉన్నానండి.